ధ్యానం అంటే ప్రార్థన కాదు. ధ్యానం అంటే శాస్త్రం కాదు. ధ్యానం అంటే నామస్మరణ కాదు. ధ్యానం అంటే మంత్రజపం కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యాన సాధన ద్వారానే రోగాలన్నీ పోతాయి. ధ్యాన శక్తి ద్వారానే ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. ధ్యాన సాధన ద్వారానే మనశ్శాంతి లభిస్తుంది. ధ్యాన సాధన ద్వారానే ఆత్మ ధైర్యం పెరుగుతుంది. ధ్యాన సాధన ద్వారానే దివ్యచక్షువు ఉత్తేజితమవుతుంది. ధ్యాన సాధన ద్వారానే మనమే గురువులుగా మారతాం. ధ్యాన సాధన ద్వారానే మనమే ఆత్మస్వరూపులమని తెలుసుకుంటాం. ధ్యాన సాధన ద్వారానే మన జన్మలో మనం ఎన్నికను వచ్చామని తెలుసుకుంటాం. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరి సాధన వాళ్ళే చేసుకోవాలి. ఒకరిని ఇంకెవరో ఉద్ధరించలేరు. ఈ సృష్టిలో కోటాని కోట్ల లోకాలు ఉన్నాయి. చనిపోవటం అంటే భౌతిక శరీరాన్ని మార్చడమే. చనిపోవటం అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చడమే. చనిపోవడం అంటే మరో నూతన ప్రపంచాన్ని చేరడమే. మన సొంత కర్మ ఫలితాలను మనమే అనుభవించి తీరాలి. మన చెడే మనకు చెడు కలగజేస్తుంది. ఎవరో కదలకండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. మన మంచే మనకు మంచి కలగజేస్తుంది. అందరి దగ్గర నుంచి ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. సమయాన్ని క్షణమైన వృధా ఎప్పుడు చేయరాదు. ప్రాణశక్తిని అనుమాత్రమైన వృధా ఎప్పుడూ చేయరాదు. మన జ్ఞానశక్తిని ఎప్పుడు వృధా చేయరాదు. మన ధ్యాన సాధన మనమే చేసుకోవాలి. మన జ్ఞానాన్ని మనమే పెంచుకోవాలి. మన ముక్తిని మనమే సంపాదించుకోవాలి. మన ఆత్మని మనమే ఉద్ధరించుకోవాలి. ఈ వర్తమాన జన్మనే ఈ భూమండలంలోని ఆఖరి జన్మగా చేసుకోవాలి. ఇదే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు బోధించిన బోధ.